హలో అండి అందరికీ. చూడండి ఈరోజు ఎంతో టేస్ట్గా నేనైతే దొండకాయ అలాగే టమాటో అయితే చట్నీ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది మనకి చపాతీలోకి అలాగే వైట్ రైస్లోకి మనకి దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. నేను దీనికోసం అయితే మా చెట్టుకు కాసిన దొండకాయలు అయితే ఒక హాఫ్ కిలో అన్నీ అయితే తీసుకున్నాను. ఇవైతే ఇలాగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నా. మనకి ఇలా రౌండ్ షేప్లో కట్ చేయడం వల్ల దొండకాయలు అనేటివి త్వరగా అయితే ఫ్రై అవుతాయి. తర్వాత కొద్దిగా చింతపండు తీసుకున్నా. ఒక 15 నుంచి 20 వరకు కారం లేకోకుండా ఉంటాయి కదా పచ్చిమిర్చి, అవి అయితే తీసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారం అయితే వేసుకోండి. తర్వాత ఒక 10 వరకు సన్నగా ఉంటాయి కదా తెల్లగడ్డలు, అవి వేసుకోవాలి. ఒక 6-7 టమాటాలు అయితే బాగా మీడియం సైజ్ ఉన్నటివి బాగా మాగింటాయి కదా, అవైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే ఒకటి కట్ చేసుకొని ఇలా అయితే పక్కన పెట్టుకున్నా. మనకి ఈ కూరకి ఇవైతే బాగా సరిపోతాయి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసిన తర్వాత మనకి దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకునేటివి, అవన్నీ టోటల్లీ ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిడిల్లో మనకి నూనె తక్కువ వస్తే కొంచెం అయితే నూనె వేసుకుంటే సరిపోతుంది. ఈ నూనె మనకు సరిపోదు అనుకుంటే అలాగే ఇలా ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా అయితే నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 15 నుంచి 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. మనకి మంట హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది దొండకాయ ఫ్రై అయ్యేకి. అలాగనే మనం పచ్చిగా ఎంచుకున్నామంటే టేస్ట్ అనేది బాగుండదు చట్నీ. ఇలాగా చూసుకుంటూ మధ్యలో మాడిపోకుండా నీట్గా అయితే కలుపుకోవాలి. పైన అయితే మూత పెట్టడం వల్ల మనకి దొండకాయ ఉడుకుతుంది కానీ ఫ్రై అవ్వదు. మనకి ఈ మాదిరిగా అయితే ఫ్రై అయితే సరిపోతుంది దొండకాయలు. కానీ నేనైతే ఇంకా కొంచెం అయితే ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. ఇందులోనే తెల్లగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే తెల్లగడ్డలు చింతపండు ఇందులో వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందని నేను ఇందులోనే ఒక 5 మినిట్స్ అయితే చింతపండు తెల్లగడ్డలు వేసినాక తెల్లగడ్డలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నాను. చూడండి ఇలా మనం చింతపండు వేసిన తర్వాత అది ఇలా గరిటతో ఇలా కలుపుకుంటూ ఇలా మెదుపుతూ నీట్గా అయితే వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై అయిన దొండకాయలన్నీ ప్లేట్లోకి అయితే పక్కన తీసుకోవాలి. తర్వాత ఇదే పెనంలో అయితే మనము పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి నీట్గా. కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే కొంచెం బాగా అయితే వేయించుకోవాలి, ఎందుకంటే కారం వెళ్ళిపోతుంది కదా అంతవరకు అయితే. మనకి ఎక్కువ కారం లేని పచ్చిమిర్చి అయితే మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కకు తీసేసి అదే పెనంలో టమాటాలు కట్ చేసినాం కదా, టమాటాలు వేసి అందులో మనకు తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే బాగా మగ్గనివ్వాలి, నీట్గా అయితే వేయించుకోవాలి. ఇలా మనకి నూనె సరిపడంతా వేసుకొని ఈ టమాటాలన్నీ నీట్గా వేయించుకోవాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి చూడండి ఇలాగ కలుపుకుంటూ అయితే వేయించుకున్న తర్వాత మనకి లాస్ట్లో ఇలా టమాటాలు వేగిన తర్వాత ఎర్రగడ్డ అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజ్ది, అదైతే ఇందులోకి వేసుకోవాలి. ఎర్రగడ్డ కూడా వేసి నీట్గా వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగడ్డ కూడా కొంచెం మగ్గేంత వరకు. తర్వాత మిక్సీ జార్లోకి మనము దొండకాయ ఎప్పులన్నీ ఇలాగైతే నీట్గా అయితే వేసుకోవాలి. తర్వాత అందులోని పైన అయితే పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు మనకి కొంచెం చల్లారనివ్వాలి ఇది దొండకాయలు అనేటివి, అలాగే వేడి మీద అయితే వేయకూడదు. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతపండు పైన అయితే టమాటాలు అయితే అన్నీ వేసేసుకున్నాను. మనకి రుచికి తగ్గట్టు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా, ఎందుకంటే రాళ్ళుప్పు వేయడం వల్ల కరగదేమో అని. మనము మిక్సీ అంత మెత్తగా పట్టాం కదా చట్నీ అనేది, అందుకోసమే నేనైతే రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి, తర్వాత మనకు ఒకవేళ తక్కువ ఉంటే అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మొత్తం మిక్సీ పెట్టి చూడండి మనము అంత ఎక్కువ కాకోకుండా మీడియంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇలాగా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా వేడి రైస్లోకి ఈ చట్నీ అనేది మనకి ఎంతో బాగుంటుంది. అలాగే మనకి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు రోజు చేసే కూరలు రొటీన్గా ఉంటాయి కదా, ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.